నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నది రేవంత్ సర్కార్. జీవో నెంబర్ 9 మీద హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం లేదా శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ గడుతున్న బనకచెర్ల ప్రాజెక్టును ఆపేటందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నది రేవంత్ సర్కార్. బనకచెర్ల డీపీఆర్ ను ఆపాలనని కేంద్రానికి లేఖ రాసింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ముచ్చట్ల ఏపీ పలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని లేఖలో పేర్కొంది. 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 1.9 లక్షల మంది విద్యార్థులకు నవంబర్ నుంచి సాయంత్రం పూట స్నాక్స్ అందించేందుకు సిద్దమైతుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న బాంబే కాలనీలు, ఈడబ్ల్యూఎస్ ఇళ్ల స్థానంలో ప్లాట్లు నిర్మించనుంది రేవంత్ సర్కార్. G+3 విధానంలో అపార్ట్మెంట్లు కట్టి అదనంగా మరికొందరికి ఇళ్లు కేటాయించనుంది. ఇప్పటికే 20 ప్రాంతాలను గుర్తించిన అధికారులు 9,000 ప్లాట్లు నిర్మించేటట్టు ప్రణాళిక వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారానికి పోతున్న బీఆర్ఎస్ నేతలను నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న రెహమత్ నగర్, బోరబండ ప్రాంతాలలో సమస్యలు తీర్చకపోవడంపై నిలదీస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆ ప్రాంతాలలో ప్రచారానికి ముందుకు రావడం లేదు. గురుకులాలు, వెల్ఫేర్ హాస్టళ్లకు 60 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేసింది రేవంత్ సర్కారు. ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయనుంది. మెడికల్ కాలేజీలకు హాస్టళ్లను అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు వైద్య సాయం కూడా అందనుంది. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.